ఓకే సార్ బాబు తమ్ముడు కొద్దిగా డౌన్ చేసుకో ఫోన్ సార్ రైట్ సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ మేడం సంతకం పెట్టండి కూర్చోండి మేడం కూర్చోండి మేడం సార్ కూర్చోండి సార్ ప్రసాద్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అనంతపురం ఎంపీ గారి అంబిక లక్ష్మీనారాయణ గారు కూడా ఈరోజు ఒక కార్యక్రమానికి రావడం చాలా ఆనందకరం. సో అలాంటి మాత్రమే ఎదుగుతున్నప్పుడు కూడా కొంచెం సహకరించండి. సో వారు మన కోసమే వచ్చారు, మీడియా వాళ్ళని కూడా గౌరవించండి. సో దయచేసి అందరూ వెనకాల ఫోన్ కనపరాలే మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో మార్కెట్లు అయితే ఏమి, అలాగే వ్యవసాయ రంగాన్ని అయితే ఏమి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నాశనం చేసి పడేశారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కేవలం 1.5 సంవత్సరం కాలంలోనే వ్యవస్థలను గాడిలో పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతాంగం, మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి. ముఖ్యంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మార్కెట్, చీనీ మార్కెట్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లోని 2వ అతిపెద్ద మార్కెట్. అలాంటి మార్కెట్ని గత 5 ఏళ్లలో సర్వనాశనం చేసి పడేశారు. కనీసం 5 ఏళ్లలో ఎక్కడే కానీ 1% కానీ వృద్ధి లేకోకుండా ఈ మార్కెట్ చేశారు. కానీ మేము ఇప్పటి నుంచి కనీసం 10 to 15% తగ్గకోకుండా, డెవలప్మెంట్ తగ్గకోకుండా మేము మార్కెట్ని డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తామని. ఇవే కాకుండా మా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి. గతంలో ఎక్కడే కానీ గత 5 ఏళ్లలో ఒక డ్రిప్ కట్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ 1.5 సంవత్సరం కాలంలోనే ఓన్లీ అనంతపురం జిల్లాలోనే 1,00,000 హెక్టార్లకు పైగా సబ్సిడీతో ఇవ్వడం జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ సారథ్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రైతులకి ఈరోజు ఏ పంట నష్టపోయినా కానీ వాళ్ళకి నష్టపరిహారంగా మేము ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వస్తోంది. నిన్నటికి నిన్న కర్నూలులో ఉల్లి రైతులు నష్టపోతే దాదాపు 130 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే మ్యాంగో, ముఖ్యంగా మామిడికి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు నష్టపోతే మామిడికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. పొగాకు రైతులకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్, అంటే ఫుడ్ ఆధారిత బేస్డ్, ఫ్రూట్స్ ఆధారిత బేస్డ్ ఇండస్ట్రీస్ ఈరోజు అనంతపురం రాబోతున్నాయి. ఇవే కాకుండా రైతుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు
తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ దాదాపు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతాంగకు మాట ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే 6,300 కోట్ల రూపాయలు మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి బల్లాకు పల్లవి గారికి పరిషత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పచెప్పినందుకు, నన్ను మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కృతజ్ఞురాలనై పార్టీలో ఎప్పుడు క్రమశిక్షణతో ముందుకు నడుస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ నేను ఒక అవగాహనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి, ఇక్కడ కావలసినటువంటి వసతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి సహకారంతో తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ బాధ్యతలు కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ అన్న గారికి, నేను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారికి నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతలను ఖచ్చితంగా నేను నా వంతు కృషితో మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యలని పరిష్కరిస్తూ పోతానని చెప్తున్నాను. అందరికీ మార్కెట్ యార్డ్లో చాలా సమస్యలు ఉన్నాయి. మా వివిధ చోట్ల నుంచి వచ్చే రైతులకి చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళకి కల్పించాల్సిన సౌకర్యాలు, నీటి వసతి కానీ చాలా ఉన్నాయి. అవి దాని మీద మొదటి కమిటీ మార్కెట్ కమిటీ కూర్చున్నప్పుడు చర్చించి దాని మీద ప్రణాళికలు తీసుకుంటానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను.